మస్తుంది అసలు. మొత్తం అన్ని పైన్ ట్రీస్ టైప్. ఇప్పుడు ఎంత 12 అవుతుంది. 12 కూడా ఇంకా మంచి పోలేదు. ఇంకా 6 ప్లేసెస్ తీసుకెళ్తున్నారు. ఇవన్నీ 6 ప్లేసెస్ చూద్దాం. ఇప్పుడు మన ట్రెండింగ్ అయినా శేషాచల మడలు ఇవే. మీరు చూస్తుంది పుష్ప సినిమాలో సేమ్ ఇవే రోడ్లు. చాలా బాగుంది, వేరే ఉంది కదా. చాలా. నెక్స్ట్ వచ్చేసి ఇన్న ఉండిపోతే అవుతుంది, కానీ చలికి నేను ఉండలేను. ఈడ దిగినా ఎన్ని సంవత్సరాల క్రితం? 24 years back. ఏముండే తెలుసా వాటర్ ఒక్కసారి అవునా? నాకు వేరు ఇలా ఉంది ముందు, ఇప్పుడు ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది చూడు. మొత్తం మంచి బిజినెస్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. దేవుని పేరు ఎప్పుడైతే మంచి ఫ్యామిలీ ట్రిప్స్ అయితే, మంచి ఫ్రెండ్స్ ట్రిప్ అయితే, ఎవరన్నా కపుల్స్ అయినా రావచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్ అయినా రావచ్చు. అన్నిటికీ సూటబుల్ ప్లేస్. ఏ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈరోజు మనం తిరుపతిలో ఉన్నాం. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి. అంటే అందరూ తిరుపతికి వచ్చి నార్మల్ గా బేసిక్ గుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కానీ మనం అది కాకుండా కొత్త కొత్త ప్లేసెస్ ఏమన్నాయో అవన్నీ చూద్దాం. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు ఈ వెదర్లో మస్తు ఉంది. సేమ్ నాకు ఊటీ ఫీల్ వస్తుంది. సేమ్ మంచు అపోగా. ఇప్పుడు ఎంత 12 అవుతుంది. 12 కూడా ఇంకా మంచి పోలేదు. మస్తు ఉంది ఈరోజు ఎందుకో. ఇప్పుడైతే మెయిన్ గుడి దగ్గరకి అయితే వచ్చినాం. మెయిన్ స్పాట్ అంటే ఇక్కడ ఫోటో ఇక్కడ తీసుకుంటారు మస్తు మంది. మస్తు ఉంది అసలు. అంటే నేను ఫస్ట్ టైం చిన్నప్పటి నుంచి రావడం. ఆడ కనిపిస్తుందా, ఆడ కూడా దిగుదాం, ఈడ కూడా దిగుదాం, అన్ని ఫోటోలు దిగుదాం. మనం చూడవలసింది ఫస్ట్ టెంపుల్ ఇది, వరాహస్వామి టెంపుల్. ఇది టైమింగ్స్. గోవిందా గోవిందా గోవిందా. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే స్వామివారిని దర్శనం చేసుకోవాలి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వరాహస్వామి ఇది షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ ఏంటంటే, ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చినాక దర్శనం చేసుకున్నాకనే పోవాలి. ఇక్కడ క్షేత్రపాలకుడు అంటారు ఇక్కడ స్వామిని. ఇక్కడ చాలా ఉన్నాయి ఫుడ్ సెంటర్స్. మనం ఏమో అనుకున్నాం, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేను. ఇది మొత్తం ఫుడ్ కోర్ట్ అయిపోయింది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫొటోస్ ఇది. చాలా మంచి ఫోటో, కానీ చిన్నగా పెట్టినారు, కొంచెం మంచి పెద్దగా పెట్టి బాగుంది. యాక్చువల్ గా ఇక్కడ నుంచి మనం నార్మల్ గా చూస్తాం కదా ఫొటోస్, ఇక్కడ ఉన్నది అంత మంచి మస్తు అనిపిస్తుంది అసలు. గుడి ఇక్కడ దీపం ముట్టిస్తారు. ఆర్కిటెక్చర్ అయితే తోపు ఉంది అసలు. ఇలా అంటే ఇది ఎప్పుడు కట్టారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనం అంటే చెప్పినా కదా కొన్ని ప్లేసెస్ ఉంటాయని, అవి చూడడానికి పోతున్నాం. అవి ఇవే శ్రీవారి పాదాలు. ఇవన్నీ 6 ప్లేసెస్ తీసుకెళ్తున్నారు. ఇవన్నీ 6 ప్లేసెస్ చూద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం ఆ ప్లేసెస్ కి. నాకైతే ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే చాలా బాగుంటది. మాక్సిమం తిరుపతి వస్తారు కానీ ఇవైతే దర్శనం చేసుకోరు ఎవరు. అందుకే ఎవరు చేసుకుంది మనం చేసుకోవాలి. నా మాట వినండి, కమ్ టు తిరుపతి. ఈ వింటర్ సీజన్ లో రండి. వింటర్ చల్లగా ఉంటది అనుకుంటారు కానీ ఊటీని మించిపోతుంది ఇదంతా. సీన్స్ అన్ని ఆల్రెడీ మీరే చూసుకోండి. సేమ్ డార్జిలింగ్ రోడ్ ఉంటది, సేమ్ ఘాట్ రోడ్, సేమ్ పైన చెట్లు, ఫాగ్ అన్ని. మన ట్రెండింగ్ అయినా శేషాచల మడలు ఇవే. పెద్ద పెద్ద చెట్లు. మీరు చూస్తుంది పుష్ప సినిమాలో సేమ్ ఇవే రోడ్లు. ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలకు వచ్చినాం. ఇక వ్యూ చూడండి, అసలు వేరే లెవెల్. మస్తుంది అసలు. మొత్తం అన్ని పైన్ ట్రీస్ టైప్. మీరు ఇంత మంచి వ్యూ మిస్ చేసుకుంటున్నారు, మీకు అర్థమైతే లేదు. ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఊటీకి పోయినా ఏడికి పోయినా కానీ ఇట్లాంటి వ్యూ ఉంటది. మస్తు మంది నేను అంటే వచ్చేటప్పుడు వింటర్ లో పోతున్నాం, చలి ఉంటది అవసరమా అని, కానీ దిస్ వ్యూ, ఈ వ్యూ కోసం రావచ్చు. మీకు సర్ది ఏమన్నా అయితే మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు, కానీ ఇట్లాంటిది మీకు దొరకదు. అర్థమవుతుందా? ఇట్లాంటిది అసలుకే దొరకదు. ఎట్లుందమ్మా వ్యూ? చాలా బాగుంది, వేరే ఉంది కదా. చాలా. ఇక్కడ నుండి స్టార్ట్, తర్వాత అప్పర్ పార్ట్ అదే జారుతున్నాయి. ఇవే శ్రీవారి పాదాలు. మంచి వ్యూ. ఇంత పెద్ద లైన్, ఇక్కడికైనా లైన్. ఇక్కడ ఇట్లాంటి ఆచారం కూడా ఉంటది, అంటే దీనికి టై చేస్తారు. అది ఎందుకు ఏందో తెలియదు మనకి, కానీ అయితే చేస్తారు. ఇది గమనించారా రాళ్ళు ఎట్లా పెట్టిర్రు? ఇక్కడ అక్కడ కాదు, చాలా దగ్గరలో పెట్టిర్రు. అంటే దాన్ని ఏమన్నా అంటారా, లేకపోతే వాళ్ళకే తెలుసు కానీ అడిగితే ఎవరు చెప్తలేరు. మీకు తెలిసిందే కామెంట్ చేయండి. ఇది అనుకున్నాను, ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు కోరిక
మొక్కుని ఇది కడితే అవుతారని నమ్మకం. వీడియో చాలా లాంగ్ ఉంటది. ఇప్పుడు ఆ లాంగ్ వీడియోని చూడాలా అనుకోకండి, మస్ట్ అండ్ షుడ్ వాచ్ వీడియో, చాలా బాగుంటది. ట్రస్ట్ మీ, మొత్తం వీడియో చూసినాక మీరే అంటారు లాస్ట్ వరకు వచ్చినాక వర్త్ వాచింగ్ అని. నెక్స్ట్ ఇక్కడికే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది గుర్తుందా? నెక్స్ట్ వచ్చేసి అయితే ఏమో చెప్తున్నా, ఇప్పుడుది శిలాతోరణం. వావ్, గార్డెన్ అంటే బానే ఉంది. అదే మొత్తం ఫుల్ గార్డెన్, బొటానికల్ గార్డెన్ లాగా ఉంది. ఇది శిలాతోరణం హిస్టరీ. సరిగా కనిపిస్తలే కదా, నీడ పడుతుంది, కొంచెం పాస్ చేసుకొని చదవండి. ఇక హియర్ కమ్ శిలాతోరణం. ఇవి ఎట్లా ఆగినాయి అనమాట, ఎట్లనో తెలియదు. నేచర్ గిఫ్ట్స్ అంటారు కదా, అట్లా దానికి సంబంధించింది. మరి వాళ్ళని చేసినారా దానంతలు అవే అని మనకు తెలియదు, బట్ గుడ్. వస్తుంది నిజంగా, కరెక్ట్ అబ్జర్వ్ చేసే కదా. ఇట్లాంటి చాలా చూడాలా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా నేచర్ లాంటిది దానంతలు అదే తయారై ఉంటది కదా, అట్లాంటి మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఏమో వీలైతే నెక్స్ట్ బ్లాగ్ అదే కావచ్చేమో, అందుకే మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ చేయండి. సేమ్ ఇట్లాంటివి అంటే నేచర్ తో అదే ప్రిపేర్ అవుతుంది కదా, సేమ్ అట్లాంటిది. మంచి మొత్తం గమ్మేస్తుంది, ఏం కనిపిస్తలే వీడియోలో, ఇంత దగ్గర ఉన్నా గానీ. ఇది ఇక్కడ సైడ్ వ్యూ వేరే లెవెల్ అసలు. ఈ మంచులో నాకు సరదా అవుతుంది, నాకు తెలుసు, నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చక్ర తీర్థం, దాట్స్ ద వే. వెళ్ళిపోవడమే. నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు, లేకపోతే కింద కామెంట్ చేయండి, వాళ్ళు వచ్చి తీసుకుంటారు. షాపింగ్ కూడా మస్తు చేయొచ్చు ఇక్కడ, ఓన్లీ ఆడోళ్ళకి, మనకు కాలే కానీ. ఇది వ్యూ చక్ర తీర్థం, ఆచి తూచి అడిగేయాలి ఇక్కడ, కొంచెం జారినా గానీ వేరే లెవెల్ ఫన్. వా, వర్త్ నిజంగా. కానీ మనకు అక్కడ వరకు పోవడానికి అంటే బాగుండు, అంటే లైక్ కొంచెం వాటర్ ఫాల్ టైప్, చిన్న వాటర్ ఫాల్ టైప్ వికారాబాద్ లో ఉంటుంది కదా, అట్లా పోతే బాగుండు. దాంతో పాటు ఏడ కూడా ఒకటి ఉంది, చిన్న కాల్వ, జస్ట్ పోయే కాల్వ. 2 సైడ్స్ ఉన్నాయే, ఇటు సైడ్ నుంచి ఉంది, ఇటు సైడ్ నుంచి ఉంది. అంటే అటు నుంచి వచ్చి ఇటు పోతున్నామో, మనం అన్ని రివర్స్ కాబట్టి ఇటు నుంచి వచ్చి ఇటే పోతున్నాం. ఎప్పుడైనా సరే వాటర్ దగ్గర జాగ్రత్త ఉండాలి, అందుకే వచ్చి లోపల రానియలేరు మనల్ని, లోపల దగ్గర రానిస్తే బాగుంటుంది. కానీ జనాలు అయితే బాగానే ఉన్నారు, సరే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటో చూద్దాం. వీడు తెల్లని వాళ్ళతో కూడా ఫోటోలు దిగుతారు కొన్నిసార్లు. ఇప్పుడు వాళ్ళ గ్యాంగ్ ఉంది, అలా కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళు పోయి వాళ్ళతో ఫోటో దిగిండు. ఎట్లారా మంజు ఇట్లయితే? నాకైతే సేమ్ అడ్వెంచరస్ ఫీలింగ్ ఉంది, కొండలు పక్కన వాటర్, నాగార్జున అన్నట్టు ఈ కొండల అడ్వెంచర్ అయితే వేరే మస్తుంది, నాకైతే చాలా నచ్చింది. ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది, ఇవన్నీ ఏంటో తెలియదు కానీ మనకు చాలా ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ అన్ని ఆయుధాలు ఉన్నాయి స్వామికి. చాలు ఇట్లాంటి వ్యూలు, ఎన్ని స్ట్రెస్లు ఉన్నాయని పోతే నిజం ఇదైతే. ఎన్నో ఉండిపోతే అవుతుంది, కానీ చలికి నేను ఉండలేను, అది మెయిన్ రీజన్. ఇక్కడ ఉన్నాయన్న అవతారాలు 1 2 3 4 5 6 7 8 9 10. చాలా ఇన్ఫర్మేటివ్ కూడా. మీరు ఒకవేళ జుట్టు పోతుందని బాధపడకండి, ఎందుకంటే ఇక్కడ సౌరాలు ఉన్నాయి, పెట్టుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడు వెళ్తుంది ఆకాశగంగా, ఆకాశంగానే కదా, ఆకాశగంగా. విల్ సీ హౌ ఇట్ ఈస్. వేరే ఉంది భయ్యా, అమ్మా నేచర్, ఈ మెట్లు మరి ఇంత టిల్ట్ గా. అదే కదారా, బాగుంది కదా. ఈ వర్షం ఒక్కటి పడకపోతే మాత్రం వేరే. చూద్దాం ఎట్లుంటదని, మనం కూడా కిందికి మీకు కూడా చూపిస్తా. ఇది ఇక్కడ నుంచి ఆ ఫ్లో నుంచి వచ్చా, సేమ్ ఐస్ నీళ్ళే, 5 గంటల నీళ్ళే. మళ్ళీ అక్కడ నుంచి అక్కడ పోతుంది, అక్కడ కూడా చూపిస్తాను. ఎంత చల్లగా ఉన్నది తెలుసా, నాకు తెలిసి ఒక 8 degrees 9 degrees ఉండొచ్చు సెల్సియస్. అక్కడ నుంచి వచ్చి ఇది కనిపిస్తుందా, ఈ వేళ ఒక్క లోపటి వరకు, అక్కడ వరకు కూడా చూద్దాం.
అవే ఉంది కదా అవే కూడా చూద్దాం. మజా ఈ కింది దారిలో పొయ్యి 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 మెట్లయితే చూసుకుంటారు దిగాల, లేకపోతే నా బిస్కెట్ అయిపోతాం. ఇక్కడ దిగినా అమ్మ ఫోటో, ఇక్కడ దిగినా ఎన్ని సంవత్సరాలు దిగా? 24 years అమ్మో 24 years అవుతుంది వచ్చిన వీడికి. వా గ్రేట్ మా, ఇన్ని రోజులకి ఇంత మంచి ప్లేస్ చెప్పలేవు. మనం ఇంతమంది చూసినాం కదా ఇక్కడ నుంచి ఇది ఆకాశంగా. వా ఏమన్నా వేరే లెవెల్ భయ్యా, నిజంగా వర్త్ వర్మ వర్త్. మీరు అందరు తప్పకుండా రావాలా. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు, పోదాం ఇంకా దగ్గర దాకా కూడా. ఇంకా మంచిగా ఉంది కొండలు. ఎట్లా మిస్ అయినా మన మంజు ఎన్ని రోజులు ఏముండే తెలుసా వాటర్ ఒక్కసారి అవునా మంచిగా వేరే లేదు. ఫ్రెష్ ఫ్రెష్ అండ్ ఫ్రెష్ ఉన్నాయి, మస్తు ఉన్నాయి, నిజం బాగుందిరా. ఇప్పుడు కనిపిస్తున్న వాటర్ ఉన్నాయా అవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఎవరికి తెలియదట. అట్లా నేచర్ ఇచ్చిన గిఫ్ట్స్ కొన్ని, అవన్నీ అద్భుతంగా మనం చూడాలి, ఏం ఖరాబ్ చేయదు. మళ్ళా ఇన్ని మెట్లు ఎక్కి ఇంతకుముందు వచ్చాం కిందకి. అసలు మస్తుంది ప్లేస్, మస్ట్ అండ్ షుడ్ విజిట్ ఎవరైనా సరే. ఇప్పుడు మనం వచ్చింది పాప వినాశనం, ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. చూద్దాం, కానీ నడవాలట. అంటే మమ్మల్ని లోపల దాకా తీసుకోలేడు, బయట దాకా వచ్చి కొంచెం నడవాలట. ఒక 1 kilometer ఐ థింక్ సో, 1 kilometer దాకా నడవాలి. అసలు యాక్చువల్ గా ఎవరు వస్తలే అనుకున్నాం కానీ మస్తు మంది వస్తున్నారు, ఫుల్ జనాలు ఉన్నారు. అసలు పెద్ద పెద్ద బస్సులు కూడా ఉన్నాయి, ఇట్లాంటి గవర్నమెంట్ బస్సెస్. అంటే ప్రైవేట్ వెహికల్స్ లో కాకుండా ఎవరైనా గవర్నమెంట్ రావాలన్నా కానీ పాప వినాశనం. ముందు ముందు ఎట్లుంటుండే వీళ్ళకి అన్ని సోకులే, మా కొంచెం సోకు ఎక్కువ. నాకు హెయిర్ ఇలా ఉంది ముందు, ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది చూడు. డాండ్రఫ్ 3 రోజులు వెళ్ళిపోతుంది. 3 days లెక్క పెట్టుకుని 3 days అప్లై చేయి. వెరీ గుడ్ ఎంజాయ్ పండుగ. మనం ఎన్నో అడ్వర్టైజ్ చూసినాం కదా, డైరెక్ట్ ఇదే ప్రొడక్ట్ అనేది. ఇదైతే నిజంగా ఫేక్ ప్రొడక్ట్, మీరు వాళ్ళు తీసుకోవాలి. ఇవే ఉండే కూడా ఇదంతా 15 కదా, వాడు బుక్ చేస్తాడు. 3.5 కోతులు కూడా చాలా ఉన్నాయి, కొంచెం చూసుకొని రావాలా. అది ఏ దుమ్మ చాలే, వేరే లెవెల్ పోతుంది కోత అయితే. ఉమ్మ మొత్తం సర్కస్లే. మీరైతే జాగ్రత్తగా మీ వస్తువులు వచ్చినప్పుడు అయితే. పాప వినాశంలో చాలా వరకు కరుంగలి మాలలు, రుద్రాక్షలు అమ్ముతున్నారు. నాకు తెలిసి అయితే అవి అయితే ఫేక్ అనిపిస్తుంది. ఎందుకంటే అది నేను చూస్తే క్వాలిటీ గుర్తుపడతాను. ప్లస్ ఇంకొకటి కాయిన్ మీద పెడితే కూడా వస్తుంది కదా, మనకు తిరుగుతుంది కదా, అది కూడా తిరుగుతలేదు. కొంచెం ఏదైనా రుద్రాక్షలు ఒకవేళ మీరు తీసుకున్నప్పుడైతే అది టెస్ట్ చేసుకొని తీసుకోండి. 2 కాయిన్స్ పెట్టి మధ్యలో ఒక రుద్రాక్ష పెట్టి చూడండి, అది కరెక్ట్ పెట్టినప్పుడు రుద్రాక్ష తిరుగుతుంది, తిరిగినప్పుడే అది ఒరిజినల్. మిగతా అన్ని ఫేకే. వాళ్ళు ఇంకా చాలా రేట్ అమ్ముతున్నారు. ఒకసారి అయితే మీరు కొనేటప్పుడు అయితే చూసుకొని కొనుక్కోండి. అది ఒకటే రుద్రాక్ష. కరుంగలి మాల అంటారా, అది వాటర్ లో వేసినాం అనుకో మనం కలర్ పోతుంది, ఎందుకంటే ఆ చెట్టుకు కలర్ వస్తుంది. అది కరుంగలి అనే చెట్టుతో తయారు చేస్తారు కదా, అది కూడా ఒకసారి ట్రై చేయండి. అట్లయితేనే కొనండి, లేకపోతే మళ్ళీ మీకు ఫేక్ ప్రోడక్ట్ వస్తుంది. పొద్దున కొద్ది వస్తూనే ఉన్నది. అసలు ఇది ఎటు ప్రాసెస్ కూడా తెలుస్తలే మనకి. మొత్తం మంచి బిజినెస్ చేస్తారు వీళ్ళు ఇక్కడ, దేవుని పేరు ఎప్పుడైతే అన్ని సగం ఫేక్ ప్రొడక్ట్స్ అమ్ముతారు వీళ్ళు. అదొక్కటి చూసుకొని అయితే కొనుక్కోవాలి మీరు ఎప్పుడైనా సరే. ఏం బుర్జానో ఏమో కానీ నీ అమ్మ ఘోరం. అసలు మొత్తం బుర్జా, చాలా జాగ్రత్తగా నడుస్తున్నాం. చెప్పినాగా ఇవైతున్నాయి పాప వినాశనం డ్యామ్. ఇదైతే నో ఎంట్రీ. కోతులతోనైతే మజాకులు ఆడద్దు, అప్పుడే మంచిగా ఉంటే అప్పుడే సినిమా చూపిస్తాయి. హియర్ వి కమ్. ఇది యాక్చువల్ గా పాప వినాశనం టెంపుల్. వావ్ మస్తుంది. ఏంది వాటర్ కింద తడవాలా లేకపోతే ఏందో మనకు తెలియదు, బట్ చాలా మంది ఉన్నారు. వ్యూ చూడండి, వేరే గంగాదేవి అమ్మవారు. ఎందుకంటే వాటర్ కదా, టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే బాగుంది. వావ్, మనం అప్పటి నుంచి గమనిస్తలేము, మంచిగా నీట్ గా ఉంది డిజైనింగ్ అవన్నీ. వాటర్ కింద అని మొక్కోవాలా. ఇక్కడ గంగాదేవి అమ్మవారు, ఇది అమ్మవారు. మంచి ఫ్యామిలీ ట్రిప్స్ అయితే, మంచి ఫ్రెండ్స్ ట్రిప్ అయితే, ఎవరన్నా కపుల్స్ అయినా రావచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్ అయినా రావచ్చు, అన్నిటికీ సూటబుల్ ప్లేస్. సీరియస్లీ ఈ ప్లేసెస్ అన్ని చూస్తుంటే మాత్రం చాలా బాగుంది, ఏదో తెలియని సాటిస్ఫాక్షన్. నిజంగా మస్తు ఉంది. అసలు మస్తు మంది వింటర్ సీజన్ లో అయితే పోవడానికి ఎక్కువ ప్రయత్నించారు.
నన్ను అడిగితే మాత్రం మీరు వింటర్ సీజన్ లో పోండి, నీట్గా ఉంది. రష్ కూడా చాలా తక్కువ ఉంది, అంటే నార్మల్ ఎప్పుడు ఉండేదానికంటే తక్కువనే ఉంది అంటే ఇక్కడ అడిగే వాళ్ళు చెప్తే. మంచిగా తినాలా, మంచిగా పోవాలా. అన్ని మెట్లు ఎక్కడం దిగడం ఇవే ఉంటాయి, దగ్గర దగ్గర అయితే చాలా తక్కువ ఉంటాయి. ఎనర్జెటిక్ అయితే ఉండాలి బాడీ అయితే, లేకపోతే ఇట్లా దమ్ముస్తుంటది. మీరు వీటికి వస్తే మాత్రం చాయ్ ప్లస్ కట్ మిర్చి ట్రై చేయండి, మస్తుంది, చాలా బాగుంది టేస్ట్. బ్యూటిఫుల్ మూమెంట్స్, బ్యూటిఫుల్ లొకేషన్ చూసినాం కదా. ఇప్పుడు కొంచెం టఫెస్ట్ పార్ట్, అలిపిరి మెట్లు ఎక్కుతున్నాం. అంటే ఇంకా ఇక్కడ నుంచి యాక్చువల్ గా ముందే వచ్చినాం, మళ్ళీ కిందికి దిగి మళ్ళీ మెట్లు ఎక్కాలి మేము. అండ్ అది కొంచెం పెద్ద టాస్కే అనుకో, అది వేరే విషయం. బట్ మాకు ఎక్కాలని ఉంది కాబట్టి ఎక్కుతున్నాం. చూద్దాం అక్కడికి పోయినాక అసలు సిచ్యువేషన్ ఎట్లుంటుంది. మిడిల్ రోడ్ అసలు ఇంత బాగా అనిపిస్తుంది అంటే నాకు తెలిసి ఇంతగానే మంచిగా ఎవరు ఇయర్ కావచ్చు తిరుపతి టాప్ వ్యూ. వా, ఏదో పెద్ద బుజ్జి కలిపే మీద ఉన్నట్టుంది మనం, అందుకే వచ్చినప్పుడల్లా ఇదంతా మంచిగా చూసుకొని వండి. అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐ కమ్ అప్ విత్ ద నెక్స్ట్ వీడియో.